తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజాపాలన ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున డిసెంబర్ 1 నుండి 10 తారీఖు వరకు అయితే సంబరాలు జరుపుకుంటారు. ప్రజాపాలన అంటే ఒక యాత్రను కూడా చేపట్టి చిన్న చిన్న లీడర్లు కావచ్చు, పెద్ద లీడర్లు కావచ్చు, ప్రజా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రజా సంబరాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటారో, అసలు ప్రజా తీర్పు ఎలా ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండి నా పేరు రవికుమార్ రెడ్డి అండి. కేసీఆర్ గవర్నమెంట్లో రుణమాఫీ లేకున్నా కానీ రైతు బంధు టయానికి పడేవి, రైతుకు రైతు పెట్టుబడులకి సాయంగా వచ్చేటి. ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్లో రుణమాఫీ వేస్తుండు కానీ అవి వేస్తున్నా అని చెప్తుండు, డేట్ ఇస్తుండు, అవి బ్యాంకులకు పోతే ఇంకా రాలేదంటున్నారు. ఇప్పుడు 4వ విడత వేసాడు, నేను 2 సార్లు బ్యాంకు తిరిగాను, అవి ఇంకా రాలేదు, అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఇంకా రైతు భరోసా అన్నాడు, రైతు పెట్టుబడులు అయిపోయింది, మళ్ళీ పత్తులు తీస్తున్నారు, పంటలు కోస్తున్నారు, ఇంత వాటికి పెట్టుబడులకు సాయమే అందేయలేదు. ఇప్పుడు ఈ లెక్క వస్తే కేసీఆర్ చేసిందే బెటర్గా ఉన్నది. అతను రుణమాఫీ చేయకపోవచ్చు, రైతులకైతే పెట్టుబడులకైతే సాయం అందించిండు. సో రేవంత్ రెడ్డి గారు కూడా రైతుకు పెట్టుబడికి సాయం అందించాడు. ఫస్ట్ రుణమాఫీ తర్వాత సంగతి తర్వాత. రేషన్ కార్డు విషయానికి వస్తే కేసీఆర్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు, నా పెళ్ళై 10 సంవత్సరాలు అయినా కానీ రేషన్ కార్డులో నా భార్య పేరు, నా పేరు ఎక్కలేదు. ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్లో అయినా ఎక్కుతుందా లేదా అని ఆందోళన ఉన్నాము. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా మా పేర్లు రేషన్ కార్డులు ఎక్కిస్తానికి మీరు జీవో పాస్ చేయగలని కోరుకుంటున్నాము. నా పేరు శీలం మంజుల. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. మహిళలకు 2500 అకౌంట్లో వేస్తా అన్నారు, ఇంతవరకు వేయలేరు. అన్ని ఎంక్వైరీలు చేస్తుండ్రు. ఎన్ని ఎంక్వైరీలు చేసినా మాత్రం ప్రభుత్వం ఉన్న వారికే అన్నీ చెందుతున్నాయి, లేని వారికి మాత్రం ఏమి చెందుతలేవు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అట్లే అయింది. మాకు ఇల్లు లేదు, మేము కిరాయికుంటున్నాము, ఇంతవరకు మాకు ఎలాంటి గవర్నమెంట్ సహాయం కూడా లేదు. అందుకని వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, కానీ ఎంత తొక్కిసలాట అవుతుంది ఆ ఫ్రీ బస్లో. ఒక 2 అవర్స్కి ఒకసారి హైదరాబాద్ వెళ్ళడానికి 2 అవర్స్కి ఒకసారి ఒక్క బస్సు కూడా ఉంటలేదు ఎక్స్ప్రెస్. అదే 5 మినిట్స్కి ఒకసారి లగ్జరీలు ఉంటున్నాయి. మేమున్న రీసెంట్గా 3-4 డేస్ ముందు వెళ్ళినాము, నిలబడి వెళ్ళినాము. అట్లా గ్యాస్కి 500 వస్తున్నాయి సార్. ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, అవి వచ్చినాయి. కానీ 2500 కూడా చేస్తే అయిపోతుండే కదా. లేని వాళ్ళం ఎంతోమంది ఉన్నాము. ఎన్ని ఎంక్వైరీలు చేసినా మాత్రం ఉన్న వాళ్ళకే భూములు ఇస్తున్నారు, జాగాలు ఇస్తున్నారు, లోన్లు వస్తున్నాయి. ఇప్పుడైనా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. నా పేరు కామ్లీ కళ్యాణి. నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఇంతవరకు కేసీఆర్ దగ్గర కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి పెన్షన్స్ 3-4 టైమ్స్ కట్ అయింది, అప్పుడు రాలేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 600 చేస్తా అన్నారు పెన్షన్, కానీ వాళ్ళు ఇంకా చేయలేదు. ఇప్పుడు లాస్ట్ టైం ఏం చేశాడు, లాస్ట్ మంత్ పెన్షన్ రాలేదు, ఈ మంత్ వచ్చేసి నిన్న 2nd పడుతుంది. సో నేను లాస్ట్ మంత్ పెన్షన్ పోయినట్టే కదా. ఇప్పుడు మొన్న న్యూస్లో ఏమి ఇచ్చిండ్రు, కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అయింది కనుక December 7th రేపు December 9th 600 రూపీస్ వేస్తా అన్నాడు. అది వేస్తాడా లేదా తెలియదు. అది కొంచెం చూడాల్సిందిగా నా కోరిక. అంటే అప్పుడు కేసీఆర్ కూడా 2 టైమ్స్ ఏం వేయలేదు, అప్పుడు లేట్ వచ్చేవి. 25th 26 కల్లా per month వచ్చేవి. ఇప్పుడు 2nd కల్లా చేస్తా అన్నాడు, కానీ లాస్ట్ మంత్ ఏం రాలేదు మాకు పెన్షన్. ఈ మంత్ వచ్చింది 2ndకి, ఈ మంత్ 2nd కానీ పెంచి ఇస్తా అన్నారు. అది ఇంకా ఏం క్లారిటీ లేదు. ఓకే. నా పేరు జోనాల రమేష్, మాది రైస్ డిపో. ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలంతా మంచిగా ఉంది అని మెచ్చుకునే విధానంగా ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 6 మేనిఫెస్టోలు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పరచుకున్నదో అందులో ఆర్టీసీ అయితేంది,
గ్యాస్ సిలిండర్ అయితేంది, విద్యుత్తు అయితేంది, ఇప్పటికి 4-5 సంక్షేమ పథకాలు అమలు పరిచినారు. ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా త్వరలో అమలు చేస్తారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది, ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆ గవర్నమెంట్లో ఏ ఒక్కటైనా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేంది, ఎవరైనా ఏ ఏ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా స్వేచ్ఛగా లేరు. ఇలా ప్రజలల్లో తెలుసుకుంటే ఉద్యోగస్తులు చాలా స్వేచ్ఛగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. సరిపోతుందా? నా పేరు రాజు. పాత గవర్నమెంట్ అట్లే ఉంది, కొత్త గవర్నమెంట్ అలాగనే ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మాలాంటి పని చేసిన వాళ్ళ కష్టాలు ఇట్లే ఉంది. ఏ గవర్నమెంట్ మాకు ఏ విధంగా సహాయం చేస్తలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసిన మాత్రాన ఏ గవర్నమెంట్ ఏది సరిగా పని చేస్తలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అలాగ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సేమ్ అదే దానికన్నా ఎక్కువనే చేస్తున్నది తప్ప వేరే విధంగా ఎటువంటి లేదు. మాలాంటి పని చేసుకున్న బతుకులు ఇట్లా ఉన్నాయి, ఏం మాత్రం చేంజ్ అవుతలేదు. అన్ని ధరలు మార్కెట్లో పెరిగిపోతున్నాయి. ఏది కొనాలన్నా 100 పైనే ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ స్కీమ్లు ప్రయోజనాలు అందరికీ చెందుతలేదు. అది ఎవరికో 100 మందిలా ఒకరికి వస్తుంది. మాలాంటి పని చేస్తున్న వాళ్ళకి ఎటువంటి స్కీములు, ఎటువంటి ఉపాధి, ఎటువంటి మాకు లేదు. నమస్తే అండి, నా పేరు గణేష్. నాది కరీంనగర్ లోకల్ మంకమ్మ తోటనే. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మాకు అంతగానం ఏం చేసింది లేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గెలిపించిన కాడికి వెళ్ళి కూడా మాకు ఏవేవో పథకాలు వస్తాయని చెప్పి చాలా నేను పథకాల గురించి అప్లై కూడా చేసిన, ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకా నేను నిరుద్యోగినే ఇప్పటిదాకా. నేను చదివింది 10th అయినా కానీ నాకు ఎటువంటి జాబులు కూడా రాలేదు. నేను డ్రైవింగ్ ఫీల్డ్ చేసుకుంటున్నా. దీనివల్ల మాకు ఈ బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వల్ల కానీ మేము ఎన్ని పథకాలు అప్లికేషన్లు పెట్టినా కానీ ఇంతవరకు మమ్మల్ని చూసింది కూడా ఎవరు లేరు. దీనివల్ల మాకు ఏం లాభాలు కూడా లేవు. రేషన్ కార్డుకి నేను అప్లై చేసిన, రేషన్ కార్డు కూడా నాకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. మా నాన్న చనిపోయి ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి మా అమ్మకి పింఛన్ కూడా పడలేదు. ఇప్పటికీ 18 సార్లు నేను అప్లికేషన్ పెట్టుకున్నా మా అమ్మ ఆసరా పింఛన్ కోసం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 2 సార్లు అప్లై చేసిన ఇప్పుడు, కానీ ఏ ఫలితం లేదు. ఏదైనా వల్ల నాకు ఏ లాభం లేదు. అప్పుడు కూడా ఏం రాలేదు, నాకు సంతిల్లు కూడా లేదు ఇప్పటిదాకా. దానికి కూడా నేను అప్లై చేసుకున్నా, కాకపోతే ఏం రాలేదు. ఓకే. నా పేరు సంతోష్. ఇక్కడ నేను టీ కొట్టు నడపబట్టి చాలా రోజులు అవుతుంది. ఈ గవర్నమెంట్ అంటే పోయిన గవర్నమెంట్ లేదు, ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వల్ల ఉపయోగాలు అయితే ఏం లేవు, గిరాకులు లేవు, ఏం లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. పథకాలు మీకైతే ఏ పథకానికి అయితే ఇప్పటివరకు నేను అప్లై చేసింది లేదు, నాకు వచ్చింది లేదు, పోయింది లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ అవి చేస్తున్నా ఇది చేస్తున్నా అంటే కానీ ఇంతవరకు అయితే మాకేం రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఏమి వేయలేదు. మేము అప్లై చేసినాం, ఆ కాగితం అడిగితే ఎక్కడ పోయిందని ఏమో అంటున్నారు. ఎంఆర్ఆఫీసీ ఈ గవర్నమెంట్లో కాగితాలే పేపర్లే తీసుకోలేదు. అప్లై చేయడానికి పోతే పేపర్లే తీసుకోలేదు. ఎలాంటి మార్పు లేదు. ఆ గవర్నమెంట్ ఎట్లా ఉన్నది, ఈ గవర్నమెంట్ అట్లా ఉంది. ఇప్పటివరకు అయితే ఏం చేస్తాడో చూడాలి ఇక ఫ్యూచర్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకైతే నిరుద్యోగులకైతే 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టయితే చెప్తున్నారు. అలాగే రైతు బంధు ఇవ్వడం లేదు, రైతు రుణమాఫీ చేయడం చాలా సంతోషకరమైన విషయాన్ని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా కొంతమందికి అంటే ఉచిత బస్సు బాగానే ఉంది కానీ బస్సులు సరిపోవడం లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందండి. కొంతమంది మహిళలు కూడా వ్యక్తం చేస్తారు. అంటే ప్రజాపాలన కొన్ని అమలయ్యే, మరికొన్నిట్లయితే ఎలాంటి అమలుకు నోచుకోలేని పరిస్థితి కనబడుతుందని అయితే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కొన్ని మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలోనే కూలిపోతుందన్న ప్రభుత్వానికి మేము చేసి చూపించామంటే ఇటు నాయకులు కూడా 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం, మేము పరిపాలన చూడండి అని కూడా నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ
లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజకు నడుస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల ఈ రైతు బంధు కావచ్చు, ఇలాగే కొన్ని నిరుద్యోగులకు గృహలక్ష్మి పథకం కావచ్చు, కొన్ని ఉచిత కరెంట్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని పథకాలు అయితే కొంతమందికి అందలేవు. ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలు 5 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారు. ఇంకొక పథకం అయితే అందవలసిన పరిస్థితి ఉందని ఇటు మహిళలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏమైనప్పటికీ కాంగ్రెస్ ఏడాది పరిపాలన సంయుక్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.